ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి తారస్థాయికి చేరింది. ఉగాది రోజు ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. ఉండి ఎమ్మెల్యే సీటు మంత్రి రామరాజు కాకుండా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తారన్న ప్రచారంతో రామరాజు వర్గం టీడీపీ నేతలు జనసేన నాయకులు సమావేశమయ్యారు. పెద్ద అమిరం వద్ద నిరసనలకు దిగారు. మంత్రి రామరాజును మార్చితే ప్రాణత్యాగాలకైనా సిద్ధమంటూ టీడీపీ నేతలు ప్లకార్డులతో ఆందోళన బాట పట్టారు. ఉండి నియోజకవర్గంలో నిరసనలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈరోజు ఉగాది పండుగ రోజు కూడా మంచెన రామరాజు ఉండి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశం అంటూ కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు అంటే దిగువ స్థాయి నేతలంతా కూడా పాల్గొన్నారు. మండల స్థాయి నేతలైతే కూడా కొంతమంది గైరాజు రావడం జరిగింది. ఇదే సందర్భంలో అటు జనసేన కానీ ఇటు బీజేపీ నేతలకు సంబంధించి కానీ కొంతమంది ముఖ్య నేతలు ఎవరు కూడా రాలేదు. కింద స్థాయి కార్యకర్తలు అయితే కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆత్మీయ సమావేశంలోనే కార్యకర్తలంతా కూడా ఇక సెలవు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్న టీడీపీకి ఇక సెలవు అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే ఉండి నియోజకవర్గ సీటు విషయంలో ఇప్పటి వరకు కూడా పార్టీ అధిష్టానం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా గత 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాలో పర్యటనకు వచ్చిన సందర్భంలో పాలకొల్లులో ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత రోజు పాలకొల్లులోనే మంచెన రామరాజుతో చంద్రబాబు నాయుడు నేరుగా సమావేశం కావడం, ఈ సందర్భంలోనే ఆ రోజు కూడా కార్యకర్తలంతా కూడా కొంత ఆందోళన దిగడం జరిగింది. అయితే సూచన ప్రాయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంచెన రామరాజుకు చంద్రబాబు నాయుడు ఉండి నియోజకవర్గ సీటును రఘురామకృష్ణరాజు కేటాయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి త్వరలోనే మీతో మాట్లాడతానని చెప్పి ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కొంత అధికారికంగా రామరాజుకి సూచన ప్రాయంగా పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే ఆయన కార్యకర్తల సమావేశం, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటారని చెప్పి ఆయన సమావేశం ఏర్పాటు చేయడం. అయితే ఈ సమావేశంలోనే రామరాజు కొంత కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటి వరకు కూడా తన ఎంత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు అంటూ కూడా ఆయన చేసిన ప్రకటనతో ఇక ఉండి నియోజకవర్గం సీట్లు అయితే కూడా రఘురామకృష్ణరాజుకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్.